తెలంగాణలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 92 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారు తమ అభ్యంతరాలు వివరాలను సెప్టెంబర్ 16లోగా సమర్పించాలని ఎన్నికల సంఘం అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఇక అభ్యంతరాలు పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటీసులు అందుకున్న ఓటర్లు అందులో పేర్కొన్న వివరాలను పరిశీలించి గడువులోగా తమ సమాధానం ఇవ్వాలని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా ముగిసింది. ఇంకా 92 లక్షల మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించకపోవడంతో వాళ్ళందరికీ కూడా ఎన్నికల కమిషన్ మరోసారి నోటీసులు పంపించింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇమ్మీడియట్గా తెలియజేయాలని కూడా చెప్పింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఆల్రెడీ 92 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. అంటే ఇది చాలా పెద్ద ఫిగర్ అనే అనుకోవాలి. అయితే దీంట్లో ఇంకా అంటే ఫామ్స్ అందని వాళ్ళు ఉన్నారా, లేదంటే ఫామ్స్ సబ్మిట్ చేయలేని వాళ్ళు ఉన్నారా అనుకోవచ్చా? రవిచంద్ర, 92 లక్షల ఓట్లు దీంట్లో ప్రశ్నార్థకంగా మారాయి. దీంట్లో ముఖ్యంగా డిజిటలైజేషన్ ఫామ్స్, అంటే ఏవైతే ఫామ్స్ ఇష్యూ చేశారో అవి మళ్ళీ తిరిగి బిఎల్ఓలోకి రాలేదు, రికార్డులోకి ఎక్కలేదు, ఆన్లైన్లోకి ఎక్కలేదు. అందుకనే ఈ ప్రాబ్లం. సో ఇందులో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబల్ త్రిబుల్ ఓట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఓటు ఉంటూ ఆంధ్రాలో ఉంటాయి, హైదరాబాద్లో ఉంటూ స్వగ్రామాల్లో అంటే జిల్లాల్లో కూడా గ్రామాల్లో కూడా ఓటు ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యక్తికి 2 లేదా 3 నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కనుక దాంతోపాటు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, సో ఇలా అన్నీ కనుక లెక్క చూస్తే అంటే దీంట్లో 93 లక్షలు దాదాపు 92 లక్షలు వచ్చింది. సో దీని మీద నిన్న ఈసీ ప్రకటించారు. ఒకవేళ ఎవరిదైనా అర్హులైన వారు తమ ఓటుకు కనుక పోతే మళ్ళీ ఫామ్ 6 ద్వారా మళ్ళీ ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా నోటీసు బిఎల్ఓ ఒకవేళ నోటీస్ ఇస్తే ఆ నోటీస్ స్పందిస్తే 11 ఐడి కార్డులు ఉన్నాయి. ఈ 11 ఐడి కార్డులో ఏదైనా ఒకటి చూపెడితే ఖచ్చితంగా వాళ్ళ ఓటు అనేది వస్తుంది. సో దీని మీద ఈసీ నిన్న క్లారిటీ చేశారు. అయితే దీని మీద రాజకీయ పార్టీలు స్పందించాయి. ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. దీన్ని తీవ్రంగా పరిగణించారు. నిర్దాక్షిణ్యంగా 92 లక్షల ఓట్లు తొలగించారు. సో ఇది కేవలము అంటే కక్షపూరితం అనలేదు, కానీ నిర్లక్ష్యంగా ఈసీ కొంత చూసినట్టుగా అంటే పకడ్బందీగా చర్యలు చేపట్టకపోవడం వల్ల అర్హులు కూడా కొంతమంది కోల్పోయినట్టుగా మాకు సమాచారం ఉంది అనేది ఆయన ఆరోపణలు, విమర్శలు చేశారు. అదేవిధంగా ఎక్కువ ఓట్లు ఎవరెవరైతే పేదలు, పేదవాళ్ళు, తర్వాత వలస కార్మికులు, స్లమ్లో ఉండేవాళ్ళు, ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లే ఎక్కువగా పోయాయి అనేది ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దాంతోపాటు రాజకీయం కూడా కొన్ని ఆరోపణలు చేశారు. బీహార్, వెస్ట్ బెంగాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా ఓట్ల తొలగింపు జరిగిందేమో అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశాడు. వీళ్ళు మొదటి నుంచి రవిచంద్ర మన ఎప్పుడైతే సర్ వచ్చిందో సర్ ప్రక్రియ ప్రారంభానికంటే ముందు నుంచి కూడా వీళ్ళు ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా, బీఆర్ఎస్ కూడా కొంత చేసింది, కానీ ఎక్కువ కాంగ్రెస్. నేను సీఎం కూడా 2-3 సభల్లో స్వయంగా మాట్లాడాడు. అన్యాయంగా ఓట్లు తొలగించే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం ఈసీని ఉపయోగించుకొని అని. ఎందుకంటే ఎక్కడెక్కడైతే మైనార్టీలు ఉన్నారో, మైనార్టీలు జనరల్గా ఎక్కువగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా ఉంటుందని భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు చెక్ పెట్టేందుకు, కాంగ్రెస్ను వీక్ చేసేందుకు పశ్చిమ బెంగాల్, బీహార్ లాగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా మైనేజ్ చేయడానికే ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమం జరిగిందని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా విమర్శలు చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది. ఈరోజు అదే ధ్వజమెత్తారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇది చాలా తొందరపాటు చర్య జరిగింది. ఒక 40 రోజులలో సర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? 3 కోట్ల చిల్లర ఓట్లు ఉంటే కొంతమంది చదువుకుంటారు, చదువుకోరు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు, కూలీ డైలీ లేబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ రెక్కాడితే డొక్కాడని వాళ్ళు. వీళ్ళందరూ ఉదయం 8 గంటలకు వెళ్ళి రాత్రి 8 గంటలకు వచ్చే కార్మికులకు ఎలా ఈ ఒక ఓటు హక్కు వాళ్ళు
చూసుకుంటారు. కాబట్టి ఇది ఒక నెలకో 2 నెలలకో చేసేసి చేతులు దులిపేసుకోకుండా ఇది ప్రక్రియ దాదాపు 1.5 నుంచి 2 సంవత్సరాల ప్రక్రియ కొనసాగాలి అనేది పీసీ చీఫ్ ఇవాళ ఒక సూచన కూడా చేరింది. దాంతోపాటు ఈసీ ఉదాసీనతంగా అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కూడా ఆరోపించారు. ఓట్లు తొలగించే ఒక కండిషన్ అంటే 2002లో ఏ ఓటు ఉందో దానికి ఇప్పటి ఓటు ఎన్రోల్మెంట్కు లింక్ పెట్టడం అనేది ఇది అసంబద్ధం, ఇది మంచి పద్ధతి కాదు అని కూడా ఇవాళ ఆరోపణలు చేశారు. సో దీంతోపాటు బీఆర్ఎస్ కూడా కాస్త విమర్శలు చేసింది, సరిగా జరగట్లేదు సార్. అదేవిధంగా వీళ్ళ బిఎల్ఏలకు ఎవరైతే ఉన్నారో ఇటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అటు బీఆర్ఎస్ కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఓట్ల తొలగింపు అర్హుల ఓట్లు వీళ్ళు పదే చెబుతున్నారు, అనర్హుల ఓట్లు తీసేస్తే మాకు అభ్యంతరం లేదు, 2-3 ఓట్లు ఉంటే తీసేయండి, కానీ అర్హులు, మైనారిటీలు, తర్వాత పేదవాళ్ళు, వలస కూలీలు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు లేదా గ్రామాన్ని వదిలిపెట్టి 1 నెల 2-3 నెలలు వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు ఈ సమయంలో ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ ఓటు తొలగిస్తున్నారు. సో దీన్ని అన్యాయంగా అభివర్ణించారు వాళ్ళ మహేష్ కుమార్ గౌడ్. సో దీని మీద కూడా ఈసీ మళ్ళీ ఆలోచన చేయాలి. నేను ఆల్పార్ట్ మీటింగ్ కూడా జరిగింది ఈసీ దగ్గర సుదర్శన్ రెడ్డి గారితో. సో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఒక రిక్వెస్ట్ చేయమని కూడా ఒక మెమోరాండం ఇచ్చారు. ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ముసాయిదా ఉందో ఈ ప్రక్రియను మరింత అంటే పోస్ట్పోన్ చేయాలి, లేకపోతే పొడిగించాలనే రిక్వెస్ట్ కూడా చేశారు. మరి ఇంతవరకు ఏసీ స్పందించలేదు. మరి ఇంకేమైనా సమయం ఇస్తారా లేదా అనేది మొత్తం మీద అయితే మనం చూస్తున్నాం. దాదాపు 92 లక్షల ఓట్లు ప్రశ్నార్థకంగా మారింది. 92 లక్షలు అంటే మామూలు విషయాలు కాదు. 3 కోట్ల చిల్లర 3,35 లక్షల ఓట్లలో 92 లక్షలు అంటే చాలా ఎక్కువ. సో దీని మీద ఇవాళ రాజకీయ పార్టీల్లో గుబులు స్టార్ట్ అయింది. ఒక బీజేపీ మీద మిగతా అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, అనుమానపడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత జనరల్ ఎలక్షన్ ఉన్నాయి, ఎక్కువ మా ఓట్లే పోయినాయి అనే ఒక బాధలో అవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసాం ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు తొలగించారు. హైదరాబాద్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. గోషమాల్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఇంకా కార్వాన్ కావచ్చు, ఈ ఏరియాలో ఎక్కువ ఓట్లు పోవడంపై కాంగ్రెస్ పార్టీ కాస్త అనుమానం వ్యక్తం చేస్తుంది. రవిచంద్ర. థ్యాంక్ యూ రాజ్ కుమార్.